హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్లో టాప్ స్కోరింగ్ సబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. వీటి కోసం నేను 2016, 2018, 2023 తెలంగాణ కానిస్టేబుల్ మెయిన్స్ పేపర్స్ని అనలైజ్ చేసి ఈ వీడియో చేశాను. సో ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. మీకు టాప్ స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఎంత ఈజీగా మనం కానిస్టేబుల్ జాబ్ కొట్టొచ్చో అనేది మీకు తెలుస్తుంది. మనం ఒకసారి సిలబస్ చూస్తే కనుక 9 పాయింట్స్లో ఇచ్చారు. అది చాలా హ్యూజ్ సిలబస్, కానీ దీంట్లో అన్ని సబ్జెక్టులకి ఈక్వల్ వెయిటేజ్ లేదు. మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూస్తే కనుక కొన్ని సబ్జెక్ట్స్ మాత్రం టాప్ ప్రియారిటీ ఇవ్వడం జరిగింది, మిగతా సబ్జెక్ట్స్కి కొద్దిగా తక్కువ ప్రియారిటీ ఇచ్చారు. సో మనం ఫస్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం, అదే మన సిలబస్. సో మనం తెలంగాణ కానిస్టేబుల్ ఫైనల్గా రాసే మెయిన్స్ ఎగ్జామ్ యొక్క సిలబస్ చూస్తే దీంట్లో ఫస్ట్ ఇంగ్లీష్ ఉంది, తర్వాత అర్థమెటిక్, తర్వాత సైన్స్, జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ వస్తాయి. హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, అంటే ఓవరాల్గా ఇండియన్ హిస్టరీ. దీంట్లో స్పెసిఫిక్గా ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఇచ్చారు, అంటే లాస్ట్ పీరియడ్ ఏదైతే ఉందో మోడర్న్ హిస్టరీ ఉందో అదనమాట. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, అంటే 3 సబ్జెక్ట్స్ కలిపి ఒకే పాయింట్లో ఇచ్చారు, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ. నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, ఇది మనం కరెంట్ అఫైర్స్ చెప్పొచ్చు. సో ఇది 6th పాయింట్. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ లేదా మెంటల్ ఎబిలిటీ. 8th పాయింట్ వచ్చేసి పర్సనాలిటీ టెస్ట్, మనం దీన్ని ఎథిక్స్ సబ్జెక్ట్ అనుకోవచ్చు. ఎథిక్స్, జెండర్ సెన్సిటివిటీ, వీకర్ సెక్షన్, సోషల్ అవేర్నెస్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వీటిని ఓవరాల్గా మనం ఎథిక్స్ సబ్జెక్ట్ అంటాము. నెక్స్ట్ కంటెంట్ పర్టైనింగ్ టు స్టేట్ ఆఫ్ తెలంగాణ, దీంట్లో ఎస్పెషల్లీ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్ టాపిక్స్ అనేవి, తెలంగాణ మూవ్మెంట్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఓవరాల్గా 2016లో, 2018లో, 2023లో మొత్తం 3 మెయిన్స్ జరిగాయి ఇప్పుడు దాకా ఎట్ ప్రజెంట్. సో దీంట్లో అన్ని సబ్జెక్ట్స్ మనం ట్రెండ్ ఇచ్చాము. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చూడొచ్చు. రాను కరెంట్ అఫైర్స్ యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతూ వస్తుంది. స్టాటిక్ కంటే డైనమిక్ కంటెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎకానమీ చూడొచ్చు, ఓవరాల్గా పెద్ద తేడా ఏం లేదు, 9 మార్క్స్ అనేవి మనకు వస్తున్నాయి. అలాగే ఇంగ్లీష్ స్టాండర్డ్గా అదే ఉందండి, జస్ట్ లాస్ట్ టైం ఇంకా పెరిగింది 5 మార్క్స్. సో 20 to 25 మార్క్స్ అనేవి మనకు ఇంగ్లీష్ నుంచి వస్తాయి. ఎన్విరాన్మెంట్ అనేది చాలా తక్కువ వెయిటేజ్ ఉంది, సో 2 to 3 మార్క్స్ వస్తున్నాయి. ఎథిక్స్ అనేది కూడా గుర్తుంచుకోవచ్చు మీరు, స్టాండర్డ్గా మనకు 10 మార్క్స్ అనేవి ఎథిక్స్ నుంచి వస్తున్నాయి. ఇక్కడ జాగ్రఫీలో ఇండియన్ జాగ్రఫీ ప్లస్ మన తెలంగాణ జాగ్రఫీ కలిపి ఉంది. ఇక్కడ హిస్టరీ చూడొచ్చు, చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంది ఏంటంటే హిస్టరీ. సో దీనికి 20 to 25 మార్క్స్ అనేవి మనకు హిస్టరీ నుంచి వస్తున్నాయి. మ్యాథ్స్ అంటే ఇక్కడ అర్థమెటిక్ నుంచి మనకు ఓవరాల్గా 25 మార్క్స్ అనేవి వస్తున్నాయి. ప్రతి ఇయర్ గమనించవచ్చు, 25, 26. సో యావరేజ్గా 25 మార్క్స్ అనేవి మనకు వస్తున్నాయి. తెలంగాణ మూమెంట్ తీసుకుంటే కనుక మనకు రాను తగ్గుతూ వస్తుంది. ఫస్ట్ 10 క్వశ్చన్స్ వచ్చాయి, నెక్స్ట్ 9, ఇప్పుడు 5. ఇంపార్టెన్స్ అనేది తగ్గింది. పాలిటీ చూడొచ్చు మీరు, ఓవరాల్గా 7 to 8 మార్క్స్ అనేవి పాలిటీలో స్టేబుల్గా వస్తున్నాయి, అంటే మీకు 7 to 8 క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా పాలిటీ నుంచి వస్తున్నాయి. రీజనింగ్ కూడా స్టాండర్డ్గా 25 మార్క్స్ అనేవి మనకు రీజనింగ్ నుంచి వస్తున్నాయి. సో ఇక్కడ మ్యాథ్స్ నుంచి 25, రీజనింగ్ నుంచి 25, ఓవరాల్గా 50 మార్క్స్ మనకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచే 50 మార్క్స్ వస్తున్నాయి. ఇక్కడ సైన్స్ వచ్చేసి, సైన్స్లో చెప్పాను ఆల్రెడీ నేను, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవి 4 సబ్జెక్ట్స్ కలుపుకొని మనకు ఓవరాల్గా 20 మార్క్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ కూడా వెయిటేజ్ రాను తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ హిస్టరీకి వెయిటేజ్ రాను బాగా తగ్గుతూ వచ్చాయి. సో ఓవరాల్గా ఇప్పుడు మనం సిలబస్ అయితే చూసాము. దీంట్లో టాప్ 5-6 సబ్జెక్ట్స్ ఏవి చదివితే కనుక మీకు జాబ్ పక్కా వస్తుందో అవి చూద్దాం. ఫస్ట్ 2023లో చూద్దాం. తర్వాత నెక్స్ట్ ఓవరాల్గా లాస్ట్ 3 ఎగ్జామ్స్లో మనకు టాప్ 5 to 6 సబ్జెక్ట్స్ చూద్దాం. అఫైర్స్ అనేది 37 మార్క్స్ ఇచ్చారు 2023లో. సో కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్లో కూడా వెయిటేజ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అందరూ బుక్స్ కామన్ చదువుతున్నారు. సో అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా కామన్గా అవే సిలబస్ చెప్తున్నారు. కాకపోతే కరెంట్ అఫైర్స్ అనేది రెగ్యులర్గా డే టు డే అప్డేట్ అవ్వాలి. సో
మ్యాథ్స్, ఇంగ్లీష్, రీజనింగ్ ఈ మూడింటికి 25 మార్క్స్ అనేవి కామన్గా వస్తున్నాయి. సో మ్యాథ్స్ అంటే అర్థమెటిక్ నుంచి 25 మార్క్స్ వస్తున్నాయని చెప్పాము. రీజనింగ్ నుంచి 25 మార్క్స్ వస్తున్నాయి. ఇంగ్లీష్ అనేది 20 to 25 మార్క్స్ వస్తున్నాయి. సో ఈ మూడు సబ్జెక్ట్ చదువుకుంటే మీకు 75 మార్క్స్ వస్తాయి. కరెంట్ అఫైర్స్ నుంచి మీకు ఎంత లేదన్నా సరే 30 మార్క్స్ వచ్చినా సరే ఇక్కడ ఈ 4 సబ్జెక్ట్స్కే మీకు 100 మార్క్స్ అవుతున్నాయి. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇండియన్ హిస్టరీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ కంటే కూడా హిస్టరీ మీద మీరు చాలా ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వాలి. క్వశ్చన్స్ కూడా బాగా టఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి హిస్టరీ నుంచి. సో ఇక్కడ 22 క్వశ్చన్స్ వచ్చాయి. దీంట్లో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అంటే మోడర్న్ హిస్టరీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావటం జరిగింది. సో దీని తర్వాత 6th సబ్జెక్ట్ వచ్చేసి ఎథిక్స్ నుంచి కన్సిస్టెంట్గా మనకు 10 మార్క్స్ రావటం జరిగింది. సో మీరు ఈ 6 సబ్జెక్ట్ చదువుకుంటే కనుక మీకు ఖచ్చితంగా కానిస్టేబుల్ జాబ్ వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, నేను ఈ 6 సబ్జెక్ట్స్ మీకు బ్రేక్డౌన్ ఇచ్చాను, ఇయర్ వైజ్ బ్రేక్డౌన్. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీరందరూ. సో కరెంట్ అఫైర్స్ 20 నుంచి డ్రాస్టిక్గా పెరిగింది 37 మార్క్స్కి. సో ఓవరాల్గా 30 మార్క్స్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. కరెంట్ అఫైర్స్ అనేది రాను ఇంపార్టెన్స్ పెరుగుతుంది. హిస్టరీ చూడొచ్చు, ఇండియన్ హిస్టరీ 20 to 25 మార్క్స్ అనేవి మనకి ఇండియన్ హిస్టరీ వస్తున్నాయి. అలాగే అర్థమెటిక్, రీజనింగ్ చెప్పాము 25 మార్క్స్ కామన్, ఈ రెండు కలిపి 50 మార్క్స్ వస్తాయి. ఇంగ్లీష్ నుంచి మనం బాగా నెగ్లెక్ట్ చేసే సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అది ఇంగ్లీష్. లాస్ట్లో చదువుతాము, అది నెగ్లెక్ట్ చేయబడుతుంది. మీరు కనుక ఇంగ్లీష్ మీద ఫోకస్ చేస్తే చాలా తక్కువ టాపిక్స్ ఉంటాయి. మీరు ఖచ్చితంగా 15 to 18 మార్క్స్ సింపుల్గా స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ ఎథిక్స్, ఇది కూడా ఎవరు స్పెసిఫిక్గా చదవరు. ఎథిక్స్ కనుక మీరు చదివితే కనుక దీంట్లో 10 మార్క్స్ అనేవి వస్తాయి. ఓవరాల్గా మీకు 130, 140 వెయిటేజ్ ఈ 6 సబ్జెక్ట్స్ మీదే ఉన్నాయి. కాబట్టి వీటి మీద ఫోకస్ చేస్తే మనకు 120 వస్తే కనుక సివిల్ కానిస్టేబుల్ జాబ్ వస్తుంది ఏ డిస్ట్రిక్ట్లో అయినా సరే. అలాగే మనకు 100, 110 వస్తే కనుక ఏఆర్ బెటాలియన్ కానిస్టేబుల్ కూడా వస్తుంది. ఇవి మిగతా సబ్జెక్ట్ వెయిటేజ్ అండి. పాలిటీ 7 మార్క్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో ఇది ఒక స్క్రీన్ షాట్ తీసి మీరు పెట్టుకోండి. సో ఈ అనాలిసిస్ ద్వారా మనకు అర్థమెటిక్ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ తెలిసింది. అర్థమెటిక్లో మనకు 25 మార్క్స్ వస్తున్నాయి. సో దీనికోసమని నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. కంప్లీట్గా 15 ఇంపార్టెంట్ టాపిక్స్ చదువుకుంటే మనకు 80% మార్క్స్ అనేవి అర్థమెటిక్లో వస్తాయి. సో దానికోసం పైన ఉన్న వీడియోని చూడండి. అలాగే ఫ్రీగా 3 మార్క్స్ పొందడం ఎలా కానిస్టేబుల్ ఎగ్జామ్లో అనే దానికోసం కింద ఉన్న వీడియోని మీరు క్లిక్ చేయొచ్చు.